అక్టోబర్ 18 శనివారం ధనత్రయోదశి. ఈ రోజు యమదీపం ఎందుకు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వీజ బహుళ త్రయోదశి సాయంత్రం ఎవరైతే యమదీపం వెలిగిస్తారో వారి జాతకంలో ఉన్న అప్రమృత్యు దోషాలు యమధర్మరాజు తీసేస్తాడని, మనకున్న గండాలన్నీ తొలగిపోతాయి. కనుక ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటల నుండి ఈ యమదీపం వెలిగించాలి. అయితే యమదీపం ఇంట్లో ఎవరో ఒకరు కాకుండా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి. కుదిరితే కనుక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శుచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక మట్టి ప్రమిదను తీసుకొని 3 ఒత్తులు ఒక దగ్గరగా వేసి ఒక తమలపాకు కానీ ఏదైనా ఆకులో కొన్ని నల్ల నువ్వులు వేసి దానిపైన ఈ ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోసి దక్షిణం వైపు చూసే విధంగా దీపారాధన చేసి దానికి పసుపు కుంకుమలతో పూజ చేసి తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఈ దీపారాధన అయిన తర్వాత నేను స్క్రీన్ పైన ఇచ్చే ఈ మంత్రాన్ని చదువుకొని యమధర్మరాజుకి నమస్కారం చేసుకొని దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ వెలిగించిన దీపారాధనను మరుసటి రోజు ఎవరి తొక్కని స్థలంలో నువ్వులతో సహా ఎవరి తొక్కని స్థలంలో వేయాలి. శ్రీమాత